హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మేము హెచ్మార్ట్కి వచ్చాము. ఇక్కడైతే ఏషియన్ కంట్రీలో దొరికే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా మేము ఇక్కడికి ఎందుకు వస్తామంటే సీ ఫుడ్ తీసుకుందామని. సరే బిఫోర్ దట్ మనం అయితే ఇక్కడ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇవి టర్టిల్ చిప్స్, ఇది హనీ పౌడర్ అంట, నేను ఇప్పుడు చూడలేదు. వెయిట్, క్యాక్టస్ గోల్డ్ హనీ పౌడర్, ఇంకా డిఫరెంట్గా ఉంది కదా. అండ్ ఇవేమో ఆరి మ్యాండరిన్స్, ఇవేమో యాపిల్స్ అనుకున్నారు కదా, కాదు ఇవి పీచెస్. సేమ్ యాపిల్ సిబ్లింగ్స్లా ఉంటాయి అసలు. ఆల్రెడీ మీకు కాస్కోలో కూడా చూపించాను నేను ఈ ఫ్రూట్స్. ఇటు పక్క అయితే మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగోస్ అయితే మేము ఇక్కడ ఉన్న ఇండియన్ స్టోర్లోనే తీసుకుంటాము. అండ్ ఇవైతే కాస్కోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ ఆరెంజెస్. మనుషులు పోలిన మనుషులు ఉన్నట్టుగా ఫ్రూట్స్ని పోలిన ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఇవేమో చూడడానికి జంగల్లా ఉంటాయి, కానీ ఇవేమో పేర్స్. అండ్ ఇదంతానేమో వెజ్ సెక్షన్. కిందేమో గ్రీన్ ఆనియన్స్ అండ్ పైన క్యారెట్స్. ఇవేంటనుకున్నారు? బనానా లీవ్స్. ఇండియన్ స్టోర్లో అయితే సీజనల్గా ఉంటాయి, బట్ ఇక్కడైతే ఎప్పుడూ ఉంటాయి బనానా లీవ్స్. ఇక్కడ బనానా ఫ్లవర్ కూడా ఉంది. ఇక్కడ ఒక్క వెజిటేబుల్కి 2-3 టైప్స్ ఉంటాయి అసలు. అండ్ ఇదేమో సిలాంత్రో, అదే కొత్తిమీర. సో ఇదేమో బ్రొకోలీ. ఇవన్నీ క్యారెట్స్ అనుకుంటున్నారేమో, పైనవేమో బేబీ క్యారెట్స్. అండ్ కిందేమో లీఫ్ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ బ్యాగ్స్లో పెట్టారు కదా క్యారెట్స్, ఇక్కడైతే మనకి ఎన్ని కావాలో అన్నీ చూస్ చేసుకునేలా పెట్టారు. అండ్ ఇదేంటి? అండ్ దీని నేమ్ ఏమో పీలా టారో, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇవేంటనుకున్నారు? చామదుంపలు. అండ్ ఇక్కడేమో చిల్లీస్ ఉన్నాయి. ఈ చిల్లీస్ చూసారు అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ కూడా చిల్లీసే. అండ్ ఇవేమో పసుపు కమ్ములు, పచ్చివి. సో ఇదేమో రాడిష్, ఇదంతానేమో లెట్యూస్. చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. ఈ ఎగ్ ప్లాంట్ చూడండి ఎంత ఉంది అసలు. ఇది ఒకటి $1.75. అండ్ ఇక్కడ ఇంకా బీన్స్ ఉన్నాయి. సో కింద అయితే క్యూకుంబర్ ఉంది. ఇవన్నీ బెల్ పెప్పర్స్. ఇదేమో పార్స్లీ, చూడడానికి కొత్తిమీరలా ఉంటుంది. ఇవేమో ఓక్రా, బెండకాయలు. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ బాగుంటాయి ఫ్రెష్గా. అండ్ ఇక్కడ ఇంకా చూసుకుంటే ఎగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ కింద చూస్తే ఇవేంటి? వాటర్ క్రెస్ అంట, ఏంటో మరి నాకు తెలియదు అదేంటో. సో ఇవి చూడండి ఏవో దోసకాయలా ఉన్నాయి. ఇవి స్క్వాష్, ఎల్లో స్క్వాష్. ఇక్కడ ఇంకా కింద చూస్తే మనకి బీట్రూట్ ఉంది. అండ్ పక్కన ఇవి కూడా బీట్రూట్ అనుకున్నారేమో, కాదు ఇదేమో వైట్ టర్నిప్. అండ్ ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నది గోల్డెన్ బీట్స్, అంటే బీట్రూట్. ఇది కూడా పక్కనే ఇక్కడ ఆస్పరగస్ ఉంది. ఇవి చాలా హెల్దీ అంట, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు అసలు. వీటిని అయితే స్టీమ్ చేసుకొని తింటారు. అండ్ ఇక్కడ సొరకాయలు ఉన్నాయి, ఇవైతే లేతగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ రాడిష్ కూడా ఉన్నాయి. అండ్ ఇవేమో యంగ్ రాడిష్. ఇక్కడ రాడిష్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇవన్నీ టోఫు. టోఫు అనేది ఒక ప్రోటీను, అంటే ప్లాంట్ బేస్డ్ అనమాట. దీన్ని సోయా మిల్క్తో తయారు చేస్తారు. ఇది చూడడానికి అచ్చం పన్నీర్లానే ఉంటుంది. మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అది పన్నీర్లానే ఉంటుంది ఇది చూడడానికి అయితే. సో ఇవంతా టోఫు సెక్షనే. ఇక్కడ చూడండి గుమ్మడికాయలు ఉన్నాయి. అండ్ కూర గుమ్మడికాయలు కూడా ఉన్నాయి. ఇదేమో జాక్ ఫ్రూట్. అండ్ ఇటువైపు చూస్తేనేమో డ్రైడ్ నట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవేమో రోస్టెడ్ పీనట్స్ అంట విత్ షెల్స్. సో ఇంకా రెడీ టు ఈట్ అన్నట్టుగా. ఇదేమో డ్రైడ్ ఫ్రూట్, పైనాపిల్. అండ్ దీని ప్రైస్ $6 ఉంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఫ్రూట్స్లో మనకు అన్ని డ్రైడ్ కూడా ఉంటాయి. ఇక్కడ డ్రైడ్ కివి కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇదేమో $5 ఉంది. వీటి కలర్ అసలు చేంజ్ అవ్వలేదు, డ్రైడ్ అయినా సరే సేమ్ పచ్చి ఫ్రూట్లానే ఉంది చూడండి కలర్. ఇవేమో స్లైస్డ్ మ్యాంగోస్, డ్రైడ్ వే. అండ్ ఇటుపక్కేమో ఇక్కడ డ్రైడ్ పపాయ అయితే ఉంది చూడండి. ఇది ఎంత రెడ్గా ఉందో. పచ్చి పపాయ కూడా ఉంటుంది ఇక్కడ అయితే. ఇవేంటో తెలుసా? డ్రైడ్ జింజర్ అంట. ప్రతి ఫ్రూట్ ఇక్కడ డ్రైడ్గా అయితే దొరుకుతుంది మనకి. ఇది కూడా మ్యాంగోనే. అసలు బనానా స్లైసెస్ అయితే చూడండి. బనానా ఇలా పీసెస్ కట్ చేస్తే మనకైతే కలర్ చేంజ్ అయిపోతుంది, బట్ వీళ్ళైతే భలే ప్రిజర్వ్ చేశారు కదా. అండ్ ఇవన్నీనేమో వాల్నట్స్. ఈ బ్యాగ్ వచ్చి $3 ఉంది.
సో ఇవేమో రోస్టెడ్ పీనట్స్, ఇవన్నీ లైక్ పొట్టు క్లీన్ చేసేసి అయితే ఉంటాయి లోపల. సో ఈ ప్యాకెట్ వచ్చేసి స్లైస్డ్ ఆల్మండ్స్, అండ్ ఇక్కడ పొట్టు తీసిన పీనట్స్ ఉన్నాయి చూడండి. ఇదేమో డ్రైడ్ ప్రూన్స్ ప్యాకెట్ విత్ పిట్స్ అంట. సో ఇవేమో గోల్డెన్ రైజిన్స్ అంటే కిస్మిస్, ఇవన్నీనేమో మిక్స్డ్ నట్స్. ఇక్కడ ఇంకా ఉన్నాయి, చూపిస్తా చూడండి. మీకు నిజంగా కొన్ని చూస్తే ఇవి కూడా ఉంటాయి, ఇలా కూడా చేస్తారంట అనిపిస్తుంది నాకైతే. ఇవన్నీ బ్రెజిల్ నట్స్, ఇదంతా ట్రాపికల్ ట్రయల్ మిక్స్. ఇదేమో ఫ్రూట్ సెక్షన్, ఇక్కడ వాటర్ మెలన్స్ ఉన్నాయి. అసలు చూడడానికి అయితే బాల్స్లా ఉన్నాయి కదా అసలు. అండ్ కోకోనట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవేమో పీల్ చేసినవి, పీల్ చేయని హోల్ కోకోనట్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇదేమో జింజర్. సో ఇదంతా పొటాటోస్ సెక్షన్, ఇన్ని రకాల పొటాటోస్ ఉన్నాయి చూడండి. ఇది పర్పుల్ పొటాటో అంట. అండ్ ఇవేమో రెడ్ పొటాటోస్. ఇవన్నీ పొటాటోసే. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ స్క్వాష్. స్క్వాష్లో కూడా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ అన్ని ఫుల్ స్క్వాషెస్సే ఉన్నాయి. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవేమో బటర్ నట్ స్క్వాషెస్. ఈ పక్కన చూస్తే మనకి దోసకాయలు అయితే ఉన్నాయి, దీని పేరు స్పగెట్టి స్క్వాష్. సో అక్కడ ఇందాక చిన్న చామదుంపలు చూసారు కదా, ఇవైతే పెద్దవి. అక్కడ ఫస్ట్ మీకు టారో చిన్నది చూపించాను కదా, ఇదైతే పెద్దది, అసలు చాలా పెద్దగా ఉంది. దీని పేరు మలాంగా. ఇది అసలు ఒక కేజీ 2 kgs డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ఇక్కడ కరపెండ్ల దుంపలు కూడా ఉన్నాయి, ఇవైతే వ్యాక్స్ కోట్ చేశారు వీటికి. సో వీటిని తినేటప్పుడు అయితే బాగా క్లీన్ చేసుకుని అయితే తినాలి. ఇవన్నీ లిటిల్ పొటాటోస్. సో ఇదంతానేమో కిమ్చీ సెక్షను. కిమ్చీ అంటే అందరికీ తెలుసులేదో నాకు తెలియదు, బట్ కొరియన్ డ్రామా చూసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వాళ్ళొక ఫ్యాంటసీ దీన్ని తినాలని ఎప్పటికైనా. మనకి పికిల్స్ ఎలాగో ఇది కొరియన్ పికిల్, దీన్ని అయితే వీళ్ళు లెట్యూస్ అండ్ చిల్లీతో పెడతారు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, బట్ మనం అయితే పెద్ద ఇంట్రెస్ట్గా తినలేం. సో ఇదేంటంటే ప్రిజర్వ్డ్ కుకుంబర్. ఇది చూసేదో రైస్ కేక్ అనుకున్నాను, కానీ కాదు, ఇది పికిల్డ్ రాడిష్. ఇక్కడ పికిల్డ్ రాడిష్ అయితే చాలా ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా ఎక్కువ వీటితోనే ఫిల్ అయిపోయి ఉన్నాయి అసలు. ఈ రాడిష్ అయితే మనకి సలాడ్స్ అండ్ కింబాప్లోకి బాగుంటుంది. కొరియన్స్ అండ్ జపనీస్ అయితే ఈ రాడిష్ని మంచి ఇష్టంగా తింటారు. వాళ్ళు ఈ రాడిష్తో డిఫరెంట్ రెసిపీస్ అయితే తయారు చేసుకుంటారు. సో చూస్తున్నారు కదా, ఇంక ఇవన్నీ రాడిష్లే. ఇదేమో స్వీట్ పికిల్డ్ జింజర్ అంట. వీటిని అయితే చిన్నగా స్లైసెస్గా కట్ చేసి అయితే మ్యారినేట్ చేశారు ఇందులో. అండ్ కింద చూసుకుంటే ఇదేమో మిసో బాక్స్. జపనీస్ వాళ్ళు అయితే వాళ్ళ డైలీ మీల్స్లో అయితే మిసోని ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళు దీన్ని ఒక సూపర్ ఫుడ్లా భావిస్తారు. ఈ మిసో అనేది మీ సోయాబీన్స్తో చేస్తారు. ఈ పేస్ట్ని అయితే వాళ్ళు సాస్లోని, సలాడ్స్లోని, కర్రీస్లోని అన్నింటిలోని వాడుకుంటారు. మనమైతే ఇప్పుడు మీట్ సెక్షన్కి అయితే వచ్చాము. సో ఇదంతా బీఫ్. వీళ్ళ మీట్ ఆర్గనైజేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఆ మీట్ అంతా ఒక ప్రిసైజ్ సైజ్తో కట్ చేసి దాన్ని అయితే మంచి లేయర్స్గా పెడతారు వీళ్ళు. ఇదంతా పోర్క్లోని ప్రతి పార్ట్ని వీళ్ళైతే విడివిడిగా సార్ట్ చేసి పెట్టారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకునే విధంగా అయితే వీళ్ళు బాగా సార్ట్ చేసి అయితే పెట్టారు. సో వీళ్ళు పోర్క్ పార్ట్స్ ఏమేమి పెట్టారో మీకైతే చూపిస్తాను ఇప్పుడు. ఇవి పోర్క్ టెండర్ లోయన్. ఇది చూస్తున్నారు కదా, ఇది కింద ఏమో పోర్క్ ఫ్యాటీ స్కిన్. ఇదంతానేమో పోర్క్ స్కిన్ అయితే ఇలా స్ట్రిప్స్గా కట్ చేసి పెట్టారు ఇక్కడ. అండ్ ఇదేమో పోర్క్ బ్లడ్. అసలు నాకు దీన్ని చూడగానే చాలా షాకింగ్ అనిపించింది. మీకు చూపించాలని అయితే వీడియో తీస్తున్నాను నేను. అండ్ ఇదేమో పోర్క్ హార్ట్. పైన ఏమో పోర్క్ లంగ్స్ ఉన్నాయి. అసలు ఇదేంటో గెస్ చేయండి. నాకైతే నిజంగా మాటలో చెప్పలే నేను. వామ్మో. ఇదేమో పోర్క్ టంగ్. ఇదేమో స్ట్రిప్డ్ పోర్క్ ఇయర్స్ అంట. అసలు
అండ్ పైన అయితే పోర్క్ ఇయర్స్ ఉన్నాయి. నేనైతే చికెన్ వరకే అసలు ఇలాంటి మీట్స్లో అయితే, సో అందుకని చెప్పి నాకైతే అసలు ఇష్టం ఉండదు. ఇంకా గోట్లో ప్రతి పార్ట్ ఎలా సార్ట్ చేసుకుని తింటారో ఇక్కడ వీళ్ళు కూడా అంతే. ఇదేమో పోర్క్ లెగ్ అండ్ ఫీట్. ఇంక ఇదంతా అయితే చికెన్ సెక్షను. మనం ఇలా ఒక హోల్ చికెన్ తీసుకున్నామంటే వీళ్ళే దాన్ని క్లీన్ చేసి మనకి కావాల్సిన సైజులో కట్ చేసి ఇస్తారు. లైక్ పార్ట్స్ వైజ్ కూడా ఇమ్మంటే ఇస్తారు. సో చూడండి, చికెన్ డ్రమ్ స్టిక్స్, దాని బ్రెస్ట్ పార్ట్, వింగ్స్, అండ్ ఇవేమో చికెన్ ఫీట్. మనమైతే ఈ చికెన్ ఫీట్ తినము, బట్ వీళ్ళైతే వీటిని ఫ్రై చేసుకుని ఆర్ సూప్లో వేసుకుని తింటారు. సో సీ ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చాము. ఈ క్రాబ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నేను లాస్ట్ టైం చూసినవి అయితే ఇంకా జెయింట్ క్రాబ్స్ అసలు అవి. ఇవి ఇంకా చాలా చిన్నవి దాంతో కంపేర్ చేసుకుంటే. నేనేం వాటిపైన చేయి పెట్టట్లేదు, మీకు సైజ్ ఎంత ఉందో తెలుస్తుందని నా చేయి పెట్టి కంపేర్ చేసి చూపిస్తున్నాను. వీటినైతే డంజన్ క్రాబ్స్ అని పిలుస్తారు. ఇవి మనకి ఇలా లైవ్గానే అవైలబుల్ ఉంటాయి, ఆర్ ఫ్రోజన్లో కూడా ఉంటాయి. సో ఇవైతే కొంచెం చిన్న క్రాబ్స్. నేనైతే ఒక 2 times అయితే కుక్ చేశాను క్రాబ్స్, బాగానే వచ్చింది. అండ్ ఇవేమో లాబ్స్టర్స్, అండ్ ఇవేమో ఆయిస్టర్స్, అండ్ ఇటుపక్క స్ట్రింప్ అయితే ఉన్నాయి. స్ట్రింప్ ఆల్రెడీ ఉంది ఇంట్లో, సో అందుకని తీసుకోవట్లేదు మేము. సో ఇదంతా ఫుల్ ఇంకా ఐస్లో నింపేసారు ఫిషెస్ అన్నీ ఇక్కడ. మేమైతే పాంఫర్ట్స్ ఎక్కువగా తీసుకుంటాము. దీని పేరు రెడ్ స్నాపర్. అసలు సరిగ్గా కనిపించట్లేదు, అంత ఐస్ వేసారు వీటిపైన. ఇవన్నీ క్రాకర్ ఫిష్లు అంట. ఇదేంటంటే మ్యాకరల్. ఈ ఫిష్ టేస్ట్ కూడా బాగుంటుంది అంటారు. ఇవి అసలు ఏ ఫిష్ అనేది కనిపించట్లేదు. సో మేము తీసుకునేవి అయితే ఇవే గోల్డెన్ పాంఫర్ట్స్. ఇవి ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి. మనకి ఏ ఫిష్ కావాలో ఆ ఫిష్ ఫిల్కి ఇస్తే వీళ్ళైతే దాన్ని నీట్గా క్లీన్ చేసి మనకి కావాల్సిన సైజులో అయితే కట్ చేసి ఇస్తారు. అది కంప్లీట్లీ ఫ్రీ, వాళ్ళైతే ఏం ఛార్జ్ చేయరు. హార్మన్స్లో కూడా హోల్ చికెన్ తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి కావాల్సిన విధంగా అయితే కట్ చేసి ఇస్తారు. అండ్ కింద ఉన్నవి ఏంటంటే ఒక కర్రీ సెట్, లైక్ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అందులోనే ఉంటాయి. ఈ ఫిష్ ఏంటో తెలుసా, సాల్మన్. ఇది చాలా కాస్ట్లీ అండ్ అంతే హెల్దీ కూడా. సో ఇది చూసారా, ఆక్టోపస్ లెగ్. ఈ ఫిషెస్ అయితే ఆల్రెడీ క్లీన్డ్ అండ్ వీటికైతే వీళ్ళు ఘాట్లు పెట్టి అయితే ఉంచారు. మ్యారినేషన్ చేసుకుని మనకు నచ్చినట్టు అయితే కుక్ చేసుకోవచ్చు వాటిని. ఇది తెలాపియా. మేము ఎక్కువగా తీసుకునే ఫిష్ అయితే ఈ తెలాపియానే. ఇది ఒకటి సాల్మన్ స్టీక్ అంటే ఒక చిన్న పీసు, అది ఒక $9 ఉంది. అంటే చూడండి అసలు ఎంత కాస్ట్లీయో. ఇవేమో స్క్విడ్స్, లైక్ బేబీ ఆక్టోపస్ అనమాట. ఇక్కడ చూసారా, ఫిష్ హెడ్ కూడా ఉంది. ఇదైతే క్యాట్ ఫిష్. ఇవేమో బేబీ స్క్విడ్స్. ఇవేవో గోదావరి చేపలు అనిపించే చూడగానే నాకు. ఇదిగో లాబ్స్టర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ క్రాబ్స్. ఇవైతే డ్రైడ్ ఫిష్, బట్ వీటిని అయితే బటర్ఫ్లై కట్ చేశారంట. చూడడానికి నిజంగా అలాగే ఉన్నాయి. ఇవేంటో అనుకున్నాను, అసలు డ్రైడ్ స్క్విడ్ ఇలా చేశారంట స్లైసెస్ లాగా. ఇది డ్రైడ్ స్క్విడ్ హోల్. అండ్ ఇవేంటో తెలుసా, ఎండు నెత్తళ్ళు. ఇవైతే గోదావరి సైడ్ ఎక్కువ ఉంటాయి. మనకి ఇవి డ్రైడ్గా అయితే చాలా ఉన్నాయి, పెద్దగా చిన్నగా అన్ని సైజెస్లోనూ. ఇవన్నీ ఎండు నెత్తళ్ళే. వీళ్ళైతే ఇక్కడ యాంకోవీస్ అంటారు వీటిని.
ఇదైతే రైస్ సెక్షను. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇదేమో దాల్ సెక్షన్. ఇది ఊరద్ దాల్ అంటే మినపప్పు. ఇవేమో బొబ్బరి పప్పు అండ్ కిందేమో శనగపప్పు ఉంది ఇక్కడ. అండ్ ఇదేమో పెసరపప్పు. ఈ కార్డ్స్ ఏమో చిన్నపిల్లలకి భలే క్యూట్గా ఉన్నాయి చూడండి. మా బుడ్డదానికి ఇద్దామంటే దానికి హైట్ సరిపోలేదు. సో ఇక్కడైతే కీ చైన్స్ ఉన్నాయి. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే చాలా చిన్న సైజులో చిన్ని టాయ్స్ అయితే ఉన్నాయి. ఇదిగో చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఇవి. మా పుట్టదానికి అయితే ఇది తీసుకున్నాము. ఈ మంకీకి తోకుంది, మా పుట్టదానికి తోకలేదు. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈ టాయ్ అయితే క్యూట్గా ఉంది. ఇది టాయే కాదు, కింద ఇందులో చిన్న క్యాండీస్ కూడా ఉన్నాయి. టాయ్ దానికి, క్యాండీస్ మాకు. బిల్లింగ్ అయిన తర్వాత కూడా మన దగ్గర డబ్బులు ఖర్చు పెట్టించే మిషన్లు ఇవి. చూసారు కదా వీళ్ళు ఎలా సెట్ చేశారు. అసలు బయటకు వచ్చేటప్పుడు పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివన్నీ పెట్టారు ఇక్కడ వీళ్ళు. ఓన్లీ పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలిగేలా పెట్టారు ఇవి. కొత్త టాయ్స్ చూస్తే ఎక్కలేని సంతోషం అంతా కనిపిస్తుంది. అది కొనిస్తే మాత్రం మళ్ళీ దాన్ని పక్కన పెట్టేస్తుంది ఒక 2 నిమిషాలు ఆడి దాంతో. ఇదండి హెచ్ మార్ట్ వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే లైక్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.